హలో గాయస్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు గాయస్? నేను ప్రస్తుతం షిర్డీలోనే ఉన్నాను. ఈరోజు వీలైతే నేను ఏదో ఒక టైంలో లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు అవైలబుల్ ఉన్న టైంలో, ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈరోజు మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. ఏంజల్ గైడెన్స్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాము. జడ్జిమెంట్. కొంచెం కార్డ్స్ కనిపించకపోయినా నేను దగ్గరగా చూపెడతాను. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గాయస్. ఇక్కడ ఇంతకంటే అవకాశం లేదు. రూమ్లో ఉన్న ఈ కంఫర్ట్ దీంట్లోనే నేను చేస్తున్నాను. 9 ఆఫ్ పెంటికల్స్. బయట నాయిస్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి, అడ్జస్ట్ చేసుకోండి, తప్పదు. నైట్ ఆఫ్ సోర్ట్స్. 5 ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ పెంటికల్ ఎనర్జీనే ఎక్కువ వచ్చింది. అంటే మీరు మీ లైఫ్లో ఈరోజు మనీ ఎర్నింగ్స్ నేను ఎలా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నా కెరీర్ని నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, డివైన్ని ప్రే చేస్తున్నారు. నాకు ఒక అవకాశాన్ని ప్రసాదించు తండ్రి, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, నేను ఏదో నా లైఫ్లో సాధించాలి, నేనేంటి నిరూపించుకోవాలి, ఇట్లాంటి ఏదో డివైన్ని ప్రే చేస్తున్నారు. ఫైనాన్షియల్గా మీకు గెయిన్స్ని ప్రసాదించమని, మీకు ఒక ఆపర్చునిటీస్ని ప్రసాదించమని, మీరు లైఫ్లో స్టేబుల్గా స్టాండర్డ్గా మీరు నిలబడగలగాలి, ఒక హై రిగార్డ్స్లో మీరు ఉండాలి అని అలా మిమ్మల్ని ఆశీర్వదించమని డివైన్ని మీరు ప్రే చేస్తున్నారు. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు మనీ పరంగా. గత కొద్ది కాలం నుంచి ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నారు అనేది కనపడుతుంది. అండ్ దిస్ వెయిట్ ఎ మూమెంట్. Why is this Knight of Swords here? Queen of Pentacles. ఎవరో మీ దగ్గర మనీ తీసుకొని బ్లాక్ చేసేస్తున్నారండి. అంటే ఇవ్వకుండా వాళ్ళు ఎదురు దాడి చేస్తున్నారు మిమ్మల్ని. ఈరోజు అదే జరుగుతుంది. మీ దగ్గర పాస్ట్లో ఎవరైతే మనీ తీసుకొని ఉన్నారో వాళ్ళ ఆలోచనలు చాలా నెగిటివ్గా ఉన్నాయి. వాళ్ళు మీ నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారనమాట. డబ్బు ఇవ్వకుండా, మీ 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 దగ్గర తీసుకున్న రూపాయి ఇవ్వకుండా మళ్ళీ తిరిగి మిమ్మల్నే బ్లేమ్ చేస్తూ మిమ్మల్ని మీ మీదే ఎదురు దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎదురు దాడి చేస్తూ ఉంటారు. ఈరోజు ఆ ఎనర్జీస్ ఎక్కువ కనపడతా ఉంది. వై ఈజ్ దిస్ జడ్జిమెంట్ హియర్? కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఒక ప్రాక్టికల్గా మీరు మారిపోతారు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎమోషనల్గా ఉంటే ఉపయోగం లేదు, ఈ లోకంలో ఇట్లా బతకాలి అని అంటే నేను డబ్బు ఉండాల్సిందే, ప్రాక్టికల్గా బతకాల్సిందే, దెర్ ఈస్ నో ఎమోషన్స్ అని చెప్పి మీరు అలా ఫీల్ అవుతున్నారు. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్న పర్సన్స్ అయితే మీకు ఇంకా అది సరిపోక, అంటే మీ నీడ్స్కి అది మీకు కష్టపడేది ఎక్కువ, ఇన్కమ్ తక్కువ, అట్లా ఉన్నప్పుడు మీ సంపాదించింది మీ వరకే మీకు సరిపోతుంది, కానీ మీకు సేవింగ్స్ చేయడానికి ఉండట్లేదు. బట్ ఆ సేవింగ్స్ చేసుకునే అంత క్యాపబిలిటీ, ఆ ప్రమోషను, ఇంక్రిమెంటు మీకు రావాలి. ఈరోజు అది గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనపడతా ఉంది. అది జరగబోతూ ఉంది కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. 10 ఆఫ్ సోర్డ్స్. చెప్పాను కదా, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో జరుగుతున్నాయి. ఫైనాన్షియల్గా చాలా బిగ్ లాస్ ఈరోజు ఏదో అవ్వబోతూ ఉంది. దాని నుంచి మనసు చాలా భయంకరంగా పెయిన్ అనుభవిస్తారు అనేది కనపడతా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీరు ఎవరినో గురువుల్ని అప్రోచ్ అవుతారు, వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటారు అనేది కనపడుతుంది. ఓకేనా? ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలని ట్రై చేస్తారు. మీకు
బట్ మీకొచ్చేది, మీరు సంపాదిచ్చేది మీ వరకే సరిపోవడం. అంతే తప్ప మిగులుడు అంటూ ఏముండదు అనేది మీరు తెలుసుకొని డివైన్‌ని మీకొక మంచి ఆపర్చునిటీని ప్రసాదించమని డివైన్‌ని ప్రే చేస్తా ఉంటాననమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే మీరు వేరే జాబ్‌కి షిఫ్ట్ అవ్వాలి అని ఆలోచిస్తారు. నిర్ణయం తీసుకోవాలి అని డివైన్‌ని కూడా అడుగుతారు. దేవుడిని కూడా నేను ఇలా వేరే జాబ్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇది మానేయాలి అంటే భయంగా ఉంది. ఉన్నది కూడా ఇదవుతుందేమో, నేనక్కడ అడ్జస్ట్ కాగలనా లేదా, నేను చేయగలనా లేదా అనేది మీకు భయంగా ఉంటుంది. అప్పుడు మీరు గైడెన్స్ కోసం గురువుల్ని అప్రోచ్ అవుతారు. గైడెన్స్ తీసుకుంటారు అనేది కనపడుతుంది. ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ఇట్స్ అప్ టు యూ. మీరేం తీసుకుంటారు అనేది మీరు గురువుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ గైడెన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు డిసైడ్ చేసుకుంటారు అనేది కనపడుతుంది. బట్ సక్సెస్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉంటుంది అని చెప్తున్నారు. కొన్ని విషయాలకి కాంప్రమైజ్ అవ్వాలి. సక్సెస్ మీ లైఫ్‌లోకి రావాలి అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి. నాకు అన్నీ కావాలి, రెస్ట్ కావాలి, డబ్బు కావాలి, కష్టపడకూడదు, నాకు కంఫర్ట్ జోనే కావాలి అంటే అవ్వదు. కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయితే సక్సెస్ ఉంటుంది. బట్ ఎక్కడ కూడా మీరు ఆగొద్దు అనేది ఆహ్, డివైన్ చెప్తున్నారు. మీకున్న దాంట్లోనే నీడీ పీపుల్‌కి హెల్ప్ చేస్తూ ఉండండి అని డివైన్ చెప్తున్నారు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ గైడెన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.